హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు వీడియోలో మనం జావా కన్స్ట్రక్టర్స్ గురించి తెలుసుకుందామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ కన్స్ట్రక్టర్? ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్. కన్స్ట్రక్టర్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ ఆల్సో ఏ మెథడ్. సో వాట్ ఈజ్ ఎ మెథడ్? మెథడ్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ అవర్ ప్రోగ్రామ్. సో మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కోడ్ని కనుక ఒక మెథడ్లో పెట్టుకుంటే దాన్ని మనం మెథడ్ యొక్క బాడీ అంటాం, తెలుసు కదా. సో ఇలాంటిదే కన్స్ట్రక్టర్ కూడా ఇలాంటి ఒక మెథడే, కానీ ఇట్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్. దీని స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అని ఎందుకంటున్నాం? నార్మల్ మెథడ్స్కి మనం ఏ టైప్ ఆఫ్ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చమ్మా. ఓకేనా? నార్మల్ మెథడ్స్ అయితే మనం ఏ టైప్ ఆఫ్ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ అవర్ ప్రోగ్రామ్. ఓకేనా? యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అయితే యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ ఇచ్చుకోవచ్చు, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అయితే ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఇచ్చుకోవచ్చు. బట్ ద కన్స్ట్రక్టర్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ క్లాస్ నేమ్. సో మనం క్లాస్లో కదా ఈ మెథడ్స్ కన్స్ట్రక్టర్స్ పెట్టుకుంటాం. ఆ క్లాస్ నేమ్తోనే కనుక మనం మెథడ్ని క్రియేట్ చేస్తే దాన్నే మనం ఏమంటున్నామమ్మా? కన్స్ట్రక్టర్ అంటున్నాము. సో బాగా గుర్తుంచుకోండి, క్లాస్ నేమ్తో కనుక మెథడ్ని మనం క్రియేట్ చేస్తే ఆ మెథడ్ని మనం ఏమంటున్నామమ్మా? కన్స్ట్రక్టర్ అంటున్నాము. సో దీని ఫంక్షనాలిటీస్ అన్నీ సేమ్. మెథడ్కి ఏ అయితే ఫంక్షనాలిటీస్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. వీటితో పాటు ఒక ఎడిషనల్ మెథడ్ కూడా ఉంటుంది. అదేంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇన్వోక్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్? ఏ కన్స్ట్రక్టర్ ఇన్ జావా ఈజ్ ఎ స్పెషల్ మెథడ్ దట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఈ కన్స్ట్రక్టర్ అనేది జావాలో ఏంటమ్మా? ఒక స్పెషల్ మెథడ్. ఇది దేనికోసం యూజ్ చేస్తున్నాం? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ పాయింట్ చూడండి, ద కన్స్ట్రక్టర్ ఈజ్ కాల్డ్ వెన్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్. కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు కాల్ అవుతుందమ్మా? కన్స్ట్రక్టర్ ఈజ్ ఆటోమేటిక్లీ కాల్ వెన్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఓకేనమ్మా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇట్ కెన్ బి యూజ్డ్ టు సెట్ ద ఇనిషియల్ వాల్యూస్ ఫర్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ఇనిషియలైట్ ద ఆబ్జెక్ట్ టు దేనికి? ఆబ్జెక్ట్ పారామీటర్స్కి. సో ఏదైతే ఆబ్జెక్ట్ మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నామో ఆ కన్స్ట్రక్టర్లో దానికి సంబంధించిన పారామీటర్స్ వాల్యూస్ని కూడా మనం ఏం చేయొచ్చమ్మా? ఇనిషియలైజ్ చేయొచ్చు. ఓకేనా? సో సింటాక్స్ చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కన్స్ట్రక్టర్ యొక్క సింటాక్స్ అమ్మా. చూడండి, సో ఇవేంటమ్మా? యాక్సెస్ మోడిఫైయర్స్, క్లాస్ నేమ్ ఏంటమ్మా? ఇక్కడ మెయిన్. సో ఈ క్లాస్ నేమ్తో కనుక మనం మెథడ్ని క్రియేట్ చేస్తే, గుర్తుంచుకోండి, ఈ క్లాస్ నేమ్తో కనుక మనం మెథడ్ని క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటున్నారమ్మా? కన్స్ట్రక్టర్ అంటారు. ఈ కన్స్ట్రక్టర్ అన్నది మనకి ఆబ్జెక్ట్ క్రియేటింగ్ కోసం యూజ్ చేస్తాము. ఓకేనా? సో చూడండి, ఇంట్ ఎక్స్ ఇవేంటమ్మా? డేటా ఫీల్డ్స్. వీటిని ఏమంటారు? డేటా ఫీల్డ్స్ అంటారమ్మా. ఓకేనా? మన ప్రోగ్రాంలో మనం రాయడానికి మనం యూజ్ చేసుకునే డేటా టైప్స్ ఇవి, వేరియబుల్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పబ్లిక్ మెయిన్. సో ఇది యాక్సెస్ మోడిఫైయర్. దిస్ ఈజ్ అవర్ కన్స్ట్రక్టర్. సో దిస్ ఈజ్ ఏ మెథడ్, దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టర్. ఎందుకు దీన్ని కన్స్ట్రక్టర్ అంటున్నాం? దీని నేమ్ యాజ్ ఇట్ ఈస్ టు క్లాస్ నేమ్తో క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని కన్స్ట్రక్టర్ అంటున్నాము. సో చూడండి, క్రియేట్ ఏ మెయిన్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ ఇవి. సో ఇదేంటమ్మా? కన్స్ట్రక్టర్ విత్ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్. ఓకేనా? సో x = 5 అనేది ఇంకో వేరియబుల్ వాల్యూ అవ్వచ్చు. సో చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, మనం మెయిన్ క్లాస్ ఇక్కడ రాసుకున్నాము. నెక్స్ట్ మెయిన్ మై ఆబ్జెక్ట్. సో మెయిన్ అనే ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామని చెప్పామో? కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్. ఓకేనా? సో ఇది ఇక్కడ మనం system.out.println. సో మై ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ టు ఈ ఎక్స్ వాల్యూని కాల్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది మనకి? వాల్యూ అనేది 5 అన్నది ప్రింట్ అవుతుందమ్మా, అవుట్పుట్. ఓకేనా? system.out.println మై ఆబ్జెక్ట్.x అంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నామా? ఈ ఎక్స్ వాల్యూని ఈ ఆబ్జెక్ట్తో మనం కాల్ చేస్తున్నాం. ఓకేనా? సో మనం మెయిన్ మెథడ్ ఏదైతే క్లాస్ నేమ్తో కనుక మెథడ్ని క్రియేట్ చేస్తే దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామో? కన్స్ట్రక్టర్ అంటున్నాము, గుర్తుంచుకోండి. ఇంకోసారి చూడండి, ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ జావా ఈజ్ ఎ స్పెషల్ మెథడ్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ అన్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ని ఇనిషియలైజ్ చేసేది ఎక్కడ? ఈ ప్లేస్లో ఏంటి? మనం కన్స్ట్రక్టర్ని వాడతాము ఖచ్చితంగా. ఓకేనా? అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడు? యాట్రిబ్యూట్స్ని కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నాడు. ఆ మెథడ్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ని కూడా ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. సో అది నెక్స్ట్ చూద్దాం మనం. ఓకేనా? సో రూల్స్ ఫర్ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తారనుకుంటున్నాం కదా. సో ఆ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ని పాటించాలి మనం. సో ఆ రూల్స్ ఏంటో చూడండి. ఇప్పుడు కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి
మ్యాచ్ ద క్లాస్ నేమ్. సో ఇదే కదా మన ఫస్ట్ రూల్ ఏంటి, కన్స్ట్రక్టర్ నేమ్ అన్నది ఖచ్చితంగా క్లాస్ నేమ్తో మ్యాచ్ అయ్యి ఉండాలి. అండ్ ఇట్ ఈస్ కెనాట్ హ్యావ్ ద రిటర్న్ టైప్. కానీ ఈ నేమ్కి మనం రిటర్న్ టైప్ అన్నది ఇవ్వము. సో రిటర్న్ టైప్ అంటే ఏంటి, వాయిడ్, ఇంట్, పబ్లిక్, స్టాటిక్ ఇలాంటి వాటిని మనం ఇవ్వకూడదు. దేని కింద, మెథడ్ నేమ్ కింద ఇవ్వకూడదు, అట్లాగే క్లాస్ నేమ్ కింద మనం కీవర్డ్స్ని ఇవ్వకూడదు. ఓకేనా. నెక్స్ట్ రూల్ చూడండి, కన్స్ట్రక్టర్ ఈజ్ కాల్డ్ వెన్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు కాల్ అవుతుందమ్మా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం అక్కడ కన్స్ట్రక్టర్ని కాల్ చేయొచ్చు. నెక్స్ట్ రూల్, the classes have the constructor by default if you do not create a class, create yourself. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అన్నది నువ్వు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కన్స్ట్రక్టర్ అన్నది క్రియేట్ అయిపోతుంది. ఇవి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. మన కన్స్ట్రక్టర్స్ ఎన్ని ఉన్నాయమ్మా, దెర్ ఆర్ 2 types ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఇన్ జావా. ఒకటేంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏంటి, సో constructor without parameters is called default constructor. The constructor with parameters is called parameterized constructor. సో మనకి సిలో 3 types ఉన్నాయి కదా, డిఫాల్ట్, పారామీటరైజ్డ్, కాపీ కన్స్ట్రక్టర్. సో ఇక్కడ కాపీ కన్స్ట్రక్టర్ అన్నది జావా అది సపోర్ట్ చేయదు. ఓకేనా, జావా కాపీ కన్స్ట్రక్టర్ని సపోర్ట్ చేయదు. సో హియర్ వీ హ్యావ్ ఓన్లీ 2 కన్స్ట్రక్టర్స్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో 1 by 1 చూద్దాం ఇప్పుడు. Default constructor. A constructor is default constructor when it does not have any parameters such as constructor is called default constructor. The constructor ఇక్కడ ఏం చెప్తున్నాడు, the constructor with have no parameters, that constructor is called default constructor. సో కన్స్ట్రక్టర్లో కనుక మనం ఎలాంటి పారామీటర్ వాల్యూస్ ఇవ్వకుండా నల్ పారామీటర్ని కనుక ఇస్తే దాన్ని ఇక్కడ ఏమంటున్నాడమ్మా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటున్నాడు. సో దాని బాడీ ఎలా ఉంటుందమ్మా చూడండి. సో ఇది క్లాస్ నేమ్, పబ్లిక్, కాయిన్స్. చూడండి ఇదేంటిదమ్మా మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఇది కాన్స్ అన్నది ఏంటి, ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వితౌట్ ఎనీ పారామీటర్స్, ఇట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సో దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, క్లాస్ బైక్ 1. సో బైక్ అన్నది ఏంటి ఇక్కడ పారామీటరైజ్డ్ డిఫాల్ట్ సో చూడండి అమ్మా ఇక్కడ ఎగ్జాంపుల్ ఫర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి, క్లాస్ బైక్ 1. సో దిస్ ఈజ్ ద క్లాస్ నేమ్ బైక్ 1. సో క్లాస్ నేమ్తోనే క్రియేట్ చేసాం కాబట్టి ఇదేమవుతుందమ్మా, కన్స్ట్రక్టర్ అవుతుంది. సో ఈ కన్స్ట్రక్టర్లో మనం రాసుకున్న మెథడ్ స్టేట్మెంట్ ఏంటమ్మా, system.out.println బైక్ ఈజ్ క్రియేటెడ్. బైక్ అన్నది క్రియేట్ చేసాము. సో ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈ కోడ్ అన్నది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. నెక్స్ట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాక్స్. సో ఇది మన మెయిన్ మెథడ్. బైక్ అనే క్లాస్ నేమ్కి ఇప్పుడు ఏం క్రియేట్ చేసామో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. సో న్యూ బైక్ 1. సో ఇక్కడ బైక్ అన్నది కాల్ చేయగానే మనకి ఏం ప్రింట్ అవ్వాలమ్మా, ఈ స్టేట్మెంట్ అన్నది ప్రింట్ అవ్వాలి. సో మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతున్నప్పుడు system.out బైక్ ఈజ్ క్రియేటెడ్, బైక్ అన్నది క్రియేట్ అయిందని చెప్పి ఎక్కడ రాసిన స్టేట్మెంట్, మనం ఇక్కడ రాసిన స్టేట్మెంట్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, కాల్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద మెయిన్ మెథడ్. బి ఈజ్ ఏ ఆబ్జెక్ట్ టు క్రియేట్ ద కాలింగ్ బైక్ కన్స్ట్రక్టర్. బైక్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసి మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంటమ్మా, ఈ బి అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఉన్న మెథడ్ మనకి ఏం వర్క్ చేస్తుంది, కన్స్ట్రక్టర్ అనేది దీనికి సంబంధించిన రిలేటెడ్ వర్క్ అన్నది చేస్తుంది. ఓకేనా. ఇది మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అమ్మ. సో ఇలాంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం మనం, కింద చూడండి. ద పర్పస్ ఆఫ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. So default constructor is used to provide the default values to the object like 0, null, etc. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఎందుకు యూజ్ చేస్తామమ్మా, 0 వాల్యూస్ని కనుక మనం కన్స్ట్రక్టర్కి అసైన్ చేయాలనుకున్నప్పుడు, 0 వాల్యూస్ అంటే ఏ వాల్యూస్ లేకుండా, సో 0 వాల్యూని కానీ నల్ అంటే ఏంటమ్మా, అసలు వాల్యూస్ లేకపోతే అక్కడ నల్ అంటారు కదా. సో ఇది ఏంటిది మనకి ఇక్కడ ఏమైనా వాల్యూస్ ఇచ్చామా, సో ఇవ్వలేదు. సో ఇదేమవుతుందమ్మా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అవుతుంది మనకి. సో ఇలాంటి వాటిని మనం ఇవ్వడానికి ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది వాడతాం. ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద డిఫాల్ట్ వాల్యూస్ టు ద ఆబ్జెక్ట్ లైక్ 0 and null etc. ఓకేనా. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ద డిఫాల్ట్ వాల్యూస్ లైక్ 0 or null etc, దెన్ వీ వాంట్ టు యూజ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో నీ ప్రోగ్రాంలో కనుక నువ్వు జీరోస్ కానీ నల్ వాల్యూస్ కానీ ఇవ్వాలనుకుంటే యాజ్ ఏ కన్స్ట్రక్టర్గా నువ్వు ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని వాడాలి. ఓకేనా. నెక్స్ట్
parameterized constructor. So what is the parameterized constructor? Fully opposite to default constructor. Default constructor లో ఎలాంటి మనకి ఆబ్జెక్ట్స్ అన్నవి ఇవ్వము, ఎలాంటి అట్రిబ్యూట్స్ అన్నవి ఇవ్వము. సో చూడండి, సమ్ ఇట్లా గనక ఎంటీగా వదిలేస్తే, నల్గా వదిలేస్తే దీన్ని మనం ఏమంటున్నామా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటున్నాము. సో అట్లా కాకుండా సమ్ ఇంట్ ఎక్స్ ఇంట్ వై ఇట్లా గనక పారామీటర్స్ని ఇస్తే బ్రాకెట్స్లో దీన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటున్నాం. సింపుల్. సో సమ్ అనేది కన్స్ట్రక్టర్, ఇది కన్స్ట్రక్టర్. ఇది కన్స్ట్రక్టర్స్ ఎప్పుడు అవుతాయి? క్లాస్ అనేది ఖచ్చితంగా సమ్తో క్రియేట్ అయి ఉండాలి. సో అప్పుడే ఈ రెండు కన్స్ట్రక్టర్స్ అవుతాయి. అర్థమైందా? సో ఇలాంటి పారామీటర్స్ ఇవ్వకుండా ఇచ్చే కన్స్ట్రక్టర్ని ఏమంటారమ్మా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అంటాము. పారామీటర్స్ ఇచ్చే కన్స్ట్రక్టర్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాము. సో మనకి 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఒకటి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటి. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం చూద్దామా, జావా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ గురించి చూద్దాం. ఏ కన్స్ట్రక్టర్ విత్ హ్యాస్ ద స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఈజ్ కాల్డ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కనుక మనం కన్స్ట్రక్టర్కి ఇస్తే ఆ కన్స్ట్రక్టర్ని వీడు ఏమంటున్నాడు అంటున్నారు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్? ద పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద డిఫరెంట్ వాల్యూస్ టు డిసిగ్నేట్ ఆబ్జెక్ట్స్. ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ సమ్ వాల్యూస్, నువ్వు ఏదైనా ఒక వాల్యూస్ ఇవ్వాలన్నది అనుకున్నప్పుడు ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది నువ్వు వాడతావు. ఓకేనా? ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ parameterized constructor. In this example, we have created the constructor of the student class that have the 2 parameters. 2 parameters ఉన్న ఒక డిఫాల్ట్ parameterized constructor ని మనం క్రియేట్ చేద్దాము. సో అది మన ప్రోగ్రామ్. సో చూడండి, ఇక్కడ ఏంటి, క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటమ్మా, స్టూడెంట్ అన్నది క్లాస్ నేమ్. సో మన కన్స్ట్రక్టర్ దేంతో క్రియేట్ చేయాలి, ఈ స్టూడెంట్ 4 అనే దాంతోనే క్రియేట్ చేయాలి. సో ఇవేంటి, డేటా టైప్స్, గుర్తుంచుకోండి. సో ఇదేంటిది మనకి కన్స్ట్రక్టర్. ఎందుకని దీన్ని కన్స్ట్రక్టర్ అంటున్నాం, మెథడ్ అని ఎందుకు అనట్లేదు, క్లాస్ నేమ్తోనే క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని కన్స్ట్రక్టర్ అంటున్నాము. ఓకేనా? సో మన ప్రోగ్రామ్ ఏంటి, 2 పారామీటర్స్ ఇవ్వడం. ఇంట్ ఐ అన్నది ఒక పారామీటర్, ఇంట్ ఎన్ అన్నది ఒక పారామీటర్. ఐడి అనుకున్న దీనికి వాల్యూస్ ఇచ్చుకున్నారు. ఐ అంటే ఏంటమ్మా ఇక్కడ ఐడి, ఎన్ అంటే నేమ్. సో వీటికి వాల్యూస్ మనం కింద పారామీటర్ క్రియేట్ చేసేటప్పుడు, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇచ్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో మెథడ్ ఇచ్చాడు, దీన్ని ఏమంటారు, మెథడ్ అంటామమ్మా. ఎందుకంటే దీనికి ఎలాంటి క్లాస్ నేమ్ ఇది మ్యాచ్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఎ క్లాస్. సో ఈ క్లాస్లో దిస్ ఈజ్ ఏ మెథడ్ అమ్మా, ఇది మెథడ్. సో ఈ మెథడ్లో ఏమి ఇచ్చాం మన స్టేట్మెంట్, system.out.println ఐడి అండ్ నేమ్ ఈ రెండింటిని ప్రింట్ చేయండి అని ఇస్తున్నాము. ఓకేనమ్మా? అది. సో నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు ఏంటి, మన ప్రోగ్రాంలో ఒక కన్స్ట్రక్టర్ ఉంది, ఒక మెథడ్ ఉంది. సో మెథడ్ ఏం చేయాలి, వాల్యూస్ని ప్రింట్ చేయాలి. కన్స్ట్రక్టర్ ఏం చేయాలమ్మా, వాల్యూస్ని తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం మెయిన్ మెథడ్లోకి వద్దామమ్మా. మెయిన్ మెథడ్లో ఏం చేయాలి, ఫస్ట్ మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో కన్స్ట్రక్టర్స్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి, క్లాస్ నేమ్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. మన క్లాస్ నేమ్ ఏంటమ్మా, స్టూడెంట్ 4. స్టూడెంట్ 4కి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం త్రూ ద స్టూడెంట్ 4 అనే కన్స్ట్రక్టర్ ద్వారా. సో ఈ కన్స్ట్రక్టర్లోనే మనం ఇక్కడ పారామీటర్స్ని ఇచ్చాము. ఎందుకని ఇక్కడ ఇచ్చాము, ఇట్ ఈజ్ ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాబట్టి, ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాబట్టి డైరెక్ట్గా వాల్యూస్ మనం ఇక్కడే ఇచ్చేసుకున్నాము. 2 స్టూడెంట్ రికార్డ్స్ ఇచ్చాము మనం ఇక్కడ. ఏమేమి ఇచ్చాము, 111 ఒకటి ఇచ్చాము, 112 ఒకటి ఇచ్చాము. ఒక్కొక్క దానికి ఒక నేమ్ అన్నది మనం ఇన్స్టలైజ్ చేసాము. సో ఇక్కడతో ఈ కన్స్ట్రక్టర్స్ వర్క్ అన్నది అయిపోయింది. ఇవి పారామీటర్స్ తీసుకుంటున్నాయి. సో తీసుకున్నాక నెక్స్ట్ మెథడ్ ఏం చేయాలి, వాటిని డిస్ప్లే చేయాలి. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్స్ ద్వారా ఆ మెథడ్స్ని కాల్ చేస్తున్నాము. సో డిస్ప్లేలో మనం రాసుకున్న మెథడ్ కోడ్ ఏంటమ్మా, system.out.println ఐడి అండ్ నేమ్ని ప్రింట్ చేయాలి. సో S1 ఒకసారి కాల్ చేసింది, S2 రైటర్తో S2 ఒకసారి కాల్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, ఇది మనకు వచ్చే అవుట్పుట్. సో ఇదేంటిదమ్మా, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇట్ ఈజ్ ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో మన కన్స్ట్రక్టర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి, డిఫాల్ట్ ఒకటి, పారామీటరైజ్డ్ ఒకటి. నెక్స్ట్ జావా కాపీ కన్స్ట్రక్టర్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, జావాలో కాపీ కన్స్ట్రక్టర్ అనేది వర్కౌట్ అవ్వదు. దెర్ ఈజ్ ఎ నో కాపీ కన్స్ట్రక్టర్స్ ఇన్ జావా. హవెవర్ వీ కెన్ కాపీ ద వాల్యూస్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ లైక్ కాపీ కన్స్ట్రక్టర్స్ ఇన్ C++లో ఎట్లయితే కాపీ చేస్తామో అట్లాగే ఇక్కడ కూడా మనం కాపీ చేసుకోవచ్చు అని చెప్పాడు. దెర్ ఆర్ మెనీ వేస్ టు కాపీ ద వాల్యూస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ టు ద అనదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో దానికి ఆబ్జెక్ట్లోకి కాపీ చేసుకోవడానికి మనకి ఇక్కడ చాలా మెథడ్స్ ఉన్నాయంట. అవి ఏమేంటో చూడండి. బై
constructors by assigning the values from one to another object into another object. సో 2 టైప్స్లో మనం చేసుకుంటున్నాం. కన్స్ట్రక్టర్ ద్వారా చేసుకోవచ్చు, అసైనింగ్ వాల్యూస్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ ద్వారా కూడా మనం కాపీ అన్నది చేసుకోవచ్చు. ఓకేనమ్మా, ఇవి మనకి జావాలో యూజ్ చేసే కన్స్ట్రక్టర్స్ అండ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. నెక్స్ట్ వీడియోలో మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ గురించి చెప్పుకుందాం. ఓకేనమ్మా, సో ఫర్దర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.